ఛానల్ నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారి వీడియో అన్నమాట. ఈ వీడియో విశేషాలు తెలుసుకోవాలనుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్తే, పార్వతీదేవి శివుడి అనుగ్రహం పొందడం కోసం కైలాసం వదిలి ప్రస్తుతం కాంచీపురం అని పిలువబడుతున్న ప్రదేశంలో తపస్సు చేయడం ప్రారంభించింది. శివుడి గురించి బంగారు కమలం ఆకారంలో ఉన్న వేదికను ఏర్పాటు చేసుకుని శివుడి గురించి కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించింది. అయితే శివుడు పార్వతీదేవిని పరీక్షించేందుకై ఎన్నో కఠిన పరీక్షల్ని పెడతారు. ఒకసారి అగ్ని పరీక్ష, అలాగే ఇంకొకసారి కుంభవృష్టి కురిపించి పరీక్ష పెడతారు. ఇంకొకసారి పులి రూపంలో వచ్చి అమ్మవారిని భయపెట్ట చూస్తాడు. అయినా ఆ పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడి ఇంకా కఠినంగా తపస్సు చేయడం ప్రారంభించింది. ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా పార్వతీదేవి తపస్సు మానట్లేదు, తన యందు ఉన్న భక్తి ప్రపత్తుల్ని విడవట్లేదని చెప్పి మరింత ఉధృతమైన గంగా నదిని పంపిస్తాడు. అయితే పార్వతీదేవి తపస్సు ప్రారంభించే ముందు ఒక సైకత లింగాన్ని, అంటే ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పెట్టుకొని ఉంటుంది. అప్పుడు గంగా ప్రవాహానికి ఆ శివలింగం ఎక్కడ కొట్టుకుపోతుందోనని చెప్పి గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని కూర్చుంటుంది. అలా ఆ శివలింగాన్ని కాపాడుకుంటుందన్నమాట. ఆ విధంగా శివుని గురించి పార్వతీదేవి చేస్తున్న తపస్సును మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవికి ప్రత్యక్షమై ఆమె కోరుకుంటున్న తన కరుణా కటాక్షాలను ఆమెకు ప్రసాదిస్తాడు. ఆ విధంగా శివపార్వతులు కాంచీపురంలో వెలిశారని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ కామాక్షి అమ్మవారుగా వెలిసిన పార్వతీదేవికి 3 రూపాలలో ఇక్కడ దర్శనమిస్తుందని చెప్పి చెప్తుంటారు. ఒకటి శ్రీచక్ర రూపిణి, త్రిచక్షు కామాక్షి అంటే 3 కన్నులతో ఉంటుందన్నమాట. మూడవది త్రిపుర సుందరి రూపం. ఆ విధంగా కామాక్షి అమ్మవారు ఇక్కడ 3 రూపాలలో దర్శనమిస్తారనమాట. ఇదండి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.